ఒకవైపు పంజాబ్లో సొంతంగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ సిద్ధమవుతూనే మరోవైపు ఢిల్లీలో ఎంపీ సీట్ల కోసం వ్యూహరచన కూడా చేస్తుంది. కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఫార్ములా ఖరారు చేసుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో 4-3 ఫార్ములాకు ఫిక్స్ అయింది. ఆమ్ ఆద్మీ పార్టీ 4 స్థానాల్లో, కాంగ్రెస్ 3 స్థానాల్లో పోటీ చేయనుంది. కాంగ్రెస్ 4 సీట్లు డిమాండ్ చేస్తున్నప్పటికీ చివరకు ఈ ఫార్ములా ఖరారైందంటూ తెలిపింది. అయితే దీని గురించి అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రావాల్సి ఉంది. 4-3 ఫార్ములా విషయంలో ఆప్ ఇచ్చిన వాదనలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలుచుకోలేదంటూ చెప్పినట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో ఎంసీడీ ఎన్నికల్లో కాంగ్రెస్ పనితీరు కూడా పేలవంగా ఉందంటూ ఆప్ చెప్పినట్లుగా సమాచారం. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ ఆప్ రెండూ కూడా గెలవలేదు. మొత్తం 7 సీట్లను బీజేపీ గెలుచుకుంది. 2019 లోక్సభ ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్కు 23% ఓట్లు రాగా ఆప్కి 18% ఓట్లు వచ్చాయి. ఈ క్రమంలో ఈసారి ఎలాగైనా సరే బీజేపీని కట్టడి చేయాలని కాంగ్రెస్, ఆప్ పార్టీలు ఏకమయ్యాయి. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్, మొత్తం మీద కాంగ్రెస్, ఆప్ 4-3 షేరింగ్కి వచ్చినట్లుగా తెలుస్తోంది. 4 స్థానాల్లో ఆప్, 3 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది ఢిల్లీలో. మరోవైపు పంజాబ్లోనేమో సింగిల్గా పోటీ చేయబోతోంది. మరి జాతీయ స్థాయిలో కాంగ్రెస్కి, ఆప్కి మధ్యలో ఎలాంటి అండర్స్టాండింగ్ ఉంది? మరి ఢిల్లీ అండ్ పంజాబ్లో పరిస్థితి ఏంటి? పూర్తి సమాచారం మా ప్రతినిధి అశోక్ అడిగి తెలుసుకుందాం. ఢిల్లీ ప్రతినిధి అశోక్, ఆప్, కాంగ్రెస్ 2 పార్టీలు కూడా మొత్తం మీద ఒక అండర్స్టాండింగ్ వచ్చినట్లుగా తెలుస్తుంది ఢిల్లీ విషయంలో. బట్ పంజాబ్లో మాత్రం ఆప్ సింగిల్గా వెళ్ళబోతోంది. ఎలా ఉంది అండర్స్టాండింగ్ 2 పార్టీలకు మధ్యలో? సో కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య రాజకీయంగా ఒక కీలక ఒప్పందానికి వచ్చారు. ఏదైతే దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఆమ్ ఆద్మీ పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రభావం ఉంది కాబట్టి సో మ్యూచువల్ గా సీట్లు పంచుకోవాలని వాళ్ళు డిసైడ్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే తాజాగా కాంగ్రెస్ పార్టీ, సమాజ్వాదీ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ పొత్తుల కుదుర్చునేందుకు ఎన్నికల బరిలో దిగుతోంది కాంగ్రెస్ పార్టీ. అందులో భాగంగానే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ లో సమాజ్వాదీ పార్టీతో కాంగ్రెస్ ఇప్పటికే ఇరు పార్టీలు సీట్ల సర్దుబాటుపై ఒక నిర్ణయానికి వచ్చాయి. తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీతో పాటు కాంగ్రెస్ పొత్తు కుదిరిన నేపథ్యంలో ఈ 2 పార్టీల మధ్య సీట్ల పంపకంపై ఖరారు అనేది తెలుస్తోంది. సో ఢిల్లీ, గుజరాత్, అస్సాం, హర్యానా లోక్సభలో స్థానాలకు టికెట్లు కేటాయింపుపై కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య ఒక ఒప్పందం ఖరారైనట్లు సమాచారం. దీంతో పాటు ఢిల్లీలో కూడా 7 లోక్సభ స్థానాలు ఉన్నాయి. అందులో కూడా సీట్ల పంపకాలు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరోపక్క హర్యానాలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ, అటు కాంగ్రెస్ పార్టీ 2 ప్రభావంగా ఉన్నాయి కాబట్టి సో అక్కడ కూడా సీట్ల సర్దుబాటు జరిగే అవకాశాలు తెలుస్తుంది. ఎక్కడైతే ఇరు పార్టీలు బలంగా ఉన్నాయో ఆ రాష్ట్రాలలో సీట్ల సర్దుబాటు జరిగే అవకాశం ఉంది. దీనికి 2 పార్టీలు కూడా అంగీకరించడం తెలుస్తా ఉంది. సో ఇంకా సీట్లు ఎక్కడెక్కడ ఎవరెవరు పోటీ చేయాలంటే ఒక స్పష్టత లేదు. కానీ ఆయా రాష్ట్రాలలో మాత్రము సీట్ల సర్దుబాటు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎక్కడ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందో అక్కడ కాంగ్రెస్ కొన్ని ఎక్కువ సీట్లు పోటీ చేసే అవకాశం ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఎక్కడ అధికారంలో ఉందో అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ కొన్ని సీట్లు ఎక్కువగా పోటీ చేసే అవకాశం ఉంది. మిగతా సీట్లు కాంగ్రెస్ ఇచ్చే అవకాశం ఉంది. ఎక్కడ ఇన్ని సీట్లు అనేది ఇప్పటివరకైతే ఒక స్పష్టత లేదు. సో అది రాబోయే రోజుల్లో ఒక వారం 10 రోజుల్లో దీనిపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ అశోక్.